హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి పౌర్ణమి. ఓకేనా? సో పౌర్ణమి రోజు మరి మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఎనర్జీ మీ మీద ఎలా ఉంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో అందరికి కూడా భోగి శుభాకాంక్షలు అండి. ఓకేనా? అందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇది ఒక జనరల్ రీడింగ్ లాగానే తీసుకోండి. ఓకేనా? సో జనరల్ రీడింగ్, జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్, ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30% రెజినేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను. సో 100% రీయూనియన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో రీయూనియన్ రెమెడీస్ కూడా 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్ గురించి, లవ్, మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ చార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఓకేనా? అది. సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? ఓకే. సో ఈరోజు వీడియో చూద్దాం మరి. సో ఈరోజు వచ్చేసి పౌర్ణమి. మరి పౌర్ణమి రోజు మీ పార్ట్నర్ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి, మరి ఏదైనా మార్పు వచ్చిందా? సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సో చూసే వ్యూవర్స్ ఎవరైనా సరే మీ పార్ట్నర్ని, మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి. ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతుంటాయి. ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఓకేనా? అందరూ ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, హై ఎనర్జీలో ఉండండి, నెగిటివిటీలో అస్సలు ఉండకూడదు. ఓకేనా? ఓకే, రైట్. చూద్దాం మరి పౌర్ణమి రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్కి. ఎస్. సో 9 of Wands, 9 of Pentacles, 10 of Pentacles, 3 of Swords, so Devil energy. Okay, so Knight of Cups, Queen of Swords, so Knight of Pentacles, 7 of Swords. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో మనము ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నెంబర్ 8, 10, 3, 10 2 వచ్చింది, అండ్ 15, 7 అండ్ 3. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అని అయ్యుండొచ్చు, మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, లేదంటే మీరిద్దరు ఫస్ట్ టైం కలిసిన టైం అయినా అయ్యుండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అది అది సో మరి ఎనర్జీస్ చూద్దాం ఎలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, సో మీ పార్ట్నర్కి ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్కి తెలుసు, సో ఏదో మీ పర్సన్ అయితే ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి. డెఫినెట్గా చాలా ఏదో బర్డెన్ ఉంది ఇక్కడ. మీ 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 నుంచి కాల్ వస్తుందని చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే, సో మీ పర్సన్కి అన్నీ తెలుసు, కానీ స్టెప్ తీసుకోవడానికి కొంచెం భయపడుతున్నారు. కొంచెం అంటే రిగ్రెట్ ఉంది, డిప్రెషన్ ఉంది. అన్నీ తెలిసి మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఒక స్టెప్ తీసుకోవడానికి అయితే భయపడుతున్నారు. లోపల వీళ్ళకి ఏంటంటే భయం, ఏడుస్తున్నారని కూడా చెప్పొచ్చు.
సో మీ పార్ట్నరు మీకు అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారండి, నన్ను క్షమించమని అడగాలనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా. సో వీళ్ళు నన్ను క్షమిస్తావా, నన్ను క్షమించు అని అడుగుతున్నారనమాట. సో అంటే మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే బాగుండు, మీ నుంచి కమ్యూనికేషన్ కాల్ వస్తుంది కానీ మెసేజ్ వస్తుందని చాలా రోజులు వెయిట్ చేసి 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 ఇంకా మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ఇవ్వడము కానీ, కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ మానేశారు పూర్తిగా. అంటే తన కోరిక ఏంటి, తన డిజైర్ ఏంటి, బట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి, తన ఇష్టం ఏంటి అంటే మీతో లైఫ్ లీడ్ చేయాలనేది తన ఇష్టం. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయినా, తన డిజైర్, తన కోరిక ఏదైనా ఉందంటే మీతో లైఫ్ లీడ్ చేయాలి, మీతో జీవితాన్ని పంచుకోవాలి. సో ఒక న్యూ లవ్, ఒక హ్యాపీ, ఒక న్యూ రిలేషన్, ఒక న్యూ సాటిస్ఫాక్షన్, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేటటువంటి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా అని చెప్పేసి తన డిజైర్స్ అన్ని నెరవేర్చుకోవాలనేది మీ పార్ట్నర్ యొక్క కోరిక. అది పర్వాలేదు, అంటే వీళ్ళలో ఒక రియలైజేషన్ అనేది తప్పకుండా వస్తుందనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెయిన్గా మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ నో కాంటాక్టర్, సపరేషన్ అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు కొంచెం మీకంటే రిచ్ పర్సన్స్ కూడా అయ్యుండొచ్చు ఇక్కడ మీ పార్ట్నర్స్. కొంతమంది పార్ట్నర్స్ అయితే మీకంటే రిచ్ పర్సన్ అయ్యుండొచ్చు. అయినా సరే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆల్ ఆఫ్ సడన్ అకస్మాత్తుగా తను ఊహించింది వేరండి. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ అంటే ఆ విషయం తెలిసిన తర్వాత కొంతకాలం మీరు బాధపడ్డారనే ఎనర్జీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. చాలా అంటే ఇవి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అనే విషయం తెలిసిన తర్వాత కొంచెం హై ఎనర్జీలో నుంచి లో ఎనర్జీలోకి వెళ్ళారు మీరు. కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ అంటే మీరు క్షమించేస్తారు, ఎక్స్క్యూజ్ చేస్తారు, లేకపోతే మళ్ళీ మీరు తనని అంటే మీరు తనని వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు, మళ్ళీ కమ్యూనికేషన్ చేస్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే అకస్మాత్తుగా మీ ఎనర్జీస్లో మేజర్ చేంజెస్ వచ్చేసాయి. అంటే మీ ఎనర్జీస్ కానీ అంటే మీ ఎనర్జీస్లో కానీ, మీ యొక్క బిహేవియర్లో కానీ, అంటే మీ ప్రవర్తన, మీ యాటిట్యూడ్లో కానీ, మీ మైండ్ సెట్లో కానీ, అంటే మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ, మీ వే ఆఫ్ థింకింగ్లో కానీ, అంటే మీ బ్రెయిన్లో అంటే బాగా ఇక్కడ ఏమైందంటే చాలా చేంజెస్ వచ్చేసాయి. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది మీలో. సో తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ మీరు గొడవలు పడతారు, తగులాడతారు, మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారు అని, తనను వదిలి మీరు ఉండలేరు, మీరు గివప్ చేయలేరు, ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మీరు వస్తారని తను ఎక్స్పెక్ట్ చేశారనమాట. కానీ తను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగిపోయింది ఒకటి, ఊహించలేదు. తను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఎలాగైనా సరే మీరు తన లైఫ్లో ఉంటారు, మళ్ళీ తన లైఫ్తో తనతో లైఫ్ లీడ్ చేస్తారని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఒకటి. బట్ మీతో ఇంత సడన్ షిఫ్ట్ అనేది మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు నిజంగా షాక్లోనే ఉన్నారు. మీలో ఇంత మార్పు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయదే జరిగింది ఇక్కడ. అంటే మీ పర్సన్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా ఒంటరితనంతో బాధపడుతున్నారు. తన డీపర్ ఎమోషన్స్లో ఇప్పుడు మీరు ఉన్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలి. సో కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి. నా మనసులో మీరు ఉన్నారు, నా డీపర్ ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేయాలి. నేను ఇప్పుడు చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు. లిటరల్గా చెప్పాలంటే చాలా ఏడుస్తున్నారు. ఒకప్పుడు మీ ఫీలింగ్స్ మీరు కానీ మీ ఫీలింగ్స్ కానీ ఆ రోజు మీ పార్ట్నర్కి అర్థం కాలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు నెక్స్ట్ మూవ్ ఏం తీసుకోవాలి, ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి,
ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ కావాలి, మీ కమిట్మెంట్ ఇవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని ప్లానింగ్ వేసుకుంటూ ఒంటరితనంతో ఫీల్ అవుతూ కొంత భయపడుతూ అంటే మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటరితనంతో బాధపడుతున్నారనేది కనపడుతుంది. అంటే మీ నుంచి ఒక కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటరితనంతో వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేది అయితే కనబడుతుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మెయిన్గా అందరూ తనను వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే నీ మానాన నీ ఏడిపేదో నువ్వు ఏడ్చేసావు అని చెప్పి వదిలేసి నీ ఈగో నా వల్ల కాదు అంటే నా వల్ల భరించడం నా వల్ల కాదు, నీ ఈగోని భరించడం ఇట్లా బూస్టప్ చేయడం నా వల్ల కాదు అంటే నా లైఫ్ని నీకు సాక్రిఫైస్ చేసుకుంటూ నీ ఈగోకు నేను బూస్టప్ చేసుకుంటూ నేను ఇంకా ఉండలేను, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, నాకు కూడా బాధ్యతలు ఉన్నాయి, దానికి ఒక సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది నీకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు నీకోసం సాక్రిఫైస్ చేయాలా అని మీరు తనని లీవ్ చేసేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారు. అంటే తనకు అర్థమవుతుంది, చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏముందంటే ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అండ్ మీరు తనను వదిలేసి వెళ్ళిపోతున్నారు. చూడండి మీరు ఎంత చక్కగా హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్లో ఉన్నారు ఇక్కడ. అంటే చాలా చక్కగా తింటూ తిరుగుతూ మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ మీరు ఇక్కడైతే చక్కగా హ్యాపీగా ఉన్నారు. సో మీ అంతటా మీరు కెరియర్లో కూడా బిజీ అయిపోయి 4 డబ్బులు సంపాదిస్తూ మంచిగా హ్యాపీగా తిరగడము మీ ప్లాన్స్తో మీరు మీ షెడ్యూల్తో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఒక హై ఎనర్జీలో ఉన్నట్టయితే కనిపిస్తున్నారు, ఒక హ్యాపీ మూడ్లో ఉన్నట్టయితే మీరు కనిపిస్తుంది. మీరు తను పట్టించుకోవట్లేదు ఇప్పుడు, కానీ మీ పార్ట్నర్కి ఏమో మీరు కావాలంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ కావాలంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు తను న్యాయం చేయలేదు, మీ లైఫ్ నుంచి ఏమో వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. సో కానీ మీకు ఇప్పుడు తను మీకు తను న్యాయం చేయలేదు, అన్యాయం చేశారని వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తన కర్మ ఫేస్ చేస్తున్నారని కూడా తెలుసు వాళ్ళకి. మీకు చేసిన దానికి తన మైండ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు తన మనసు తన ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే మీకు అన్యాయం చేశారు అనే విషయం కూడా తనకు అర్థమవుతుంది. తన ఇంట్యూషన్ తన మైండ్ చెప్తుంది దానికి నేను కర్మ ఫేస్ చేస్తున్నా అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను చాలా లో ఎనర్జీలో చాలా ఒంటరితనంతో ఉన్నట్లు కనబడుతుంది మీ పార్ట్నర్కి. ఇప్పుడు అట్లా ఉంది సిచ్యువేషన్. అంటే మీ పర్సన్తో మీకేదో డివైన్ కనెక్షన్ అనేది ఉన్నట్టయితే ఇక్కడ కనబడుతుందండి. సో ఇక్కడ కొంతమంది విషయంలో టిన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా ఉంది. అంటే ఎందుకంటే ఎవరు ఇక్కడ తక్కువేం కాదు, మీ పార్ట్నర్ తక్కువ కాదు, మీరు తక్కువ కాదు, ఎవరికి వారే ఉన్నారు ఇక్కడ. ఒక్క సోల్ 2 బాడీస్ ఉంది ఇక్కడ. టిన్ ఫ్లేమ్ ఎనర్జీ కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు ఇక్కడ తగ్గట్లేదు. ఒక సోల్ 2 బాడీస్ ఉంది ఇక్కడ, ఇద్దరు తగ్గట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు సేమ్. సరే అండి. సో మీ ఇద్దరు కూడా ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ఇంకొకటి వచ్చేసి మీ ఇద్దరు ఎవ్వరు కూడా అసలు తక్కువేం కాదండి, ఎవరు తగ్గట్లేదు. అఫ్కోర్స్ పాస్ట్లో మీ పర్సన్ చేసింది తప్పే కావచ్చు, కానీ మీరు చేసేది కూడా మీ పర్సన్ లాగే మీరు చూస్తున్నారు, మీ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ పార్ట్నర్ పాస్ట్లో ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో మీరు కూడా అదే చేస్తున్నారు. మీ పర్సన్ లాగే మీరు చేస్తున్నారు, మీ పర్సన్ లాగే మీరు ఆలోచిస్తున్నారు. సేమ్ టు సేమ్ మీరు అలాగే ఉండండి, మీరు ఎంత మాత్రం తగ్గద్దు. ఎందుకంటే మీ పార్ట్నర్ చేసిన అన్యాయానికి ఒక కర్మ అనుభవించాల్సింది ఇక్కడ. తప్పకుండా వీళ్ళు కర్మ అనుభవించాల్సిందే, అనుభవించి తీరుతారు కూడా, నో డౌట్. ఇంకోటి వచ్చేసి మీరు మీ పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా చాలా ఎట్లా ఉందంటే మీకు అప్పుడు తలకిందులుగా తపస్సు చేశారు. మీరు చాలా చాలా తలకిందులుగా తపస్సు చేసినట్టు కనిపిస్తుంది. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్, చాలా చాలా స్ట్రెస్కి గురయ్యారు మీరు. మీ వర్క్ మీద కూడా మీరు ఫోకస్ చేయలేదు, మీ బాధ్యతలు, మీ ఫ్యామిలీ
అసలు నిద్ర లేని రాత్రులు మీరు గడిపారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు మీ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా గడిపారు. అంటే ఒక నిద్ర లేని రాత్రులు, ఒత్తిడి, డిప్రెషన్, రిగ్రెషన్, ఒంటరితనం, ఏడుపు, ఎక్స్‌ట్రా లాంటివి గడిపారు. మీరు ఏదైనా హ్యాపీ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఒక్కోసారి సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్ సాడ్ సిట్యుయేషన్‌లో సాడ్ అయిపోయారు. ఉన్నట్లుండి ఒకేసారి సాడ్ అయిపోతున్నారు. బట్ ఏడుపు ఒక్కటి తక్కువ. ఏడవలేదు కావచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడెన్ ఎంత హ్యాపీ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీరు సాడ్ సిట్యుయేషన్‌లోకి అయితే వెళ్ళినట్టు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఏడవలేదు అంతే. ఒక లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. మనసు ఏందో ఎట్లంటే పూర్తిగా మీ మనసు ఎట్లంటే కరిగిపోయింది. ఒక గట్టిగా ద్రవీభవించినట్లు మారడం. ఒక ఏడుపు ఒక్కటి తక్కువ మీకు. అంతే తప్పించి పూర్తిగా లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారనమాట. అంటే కంట్లో నుంచి నీరు రావు కానీ ఏదో తెలియని బాధ అయితే మీరు అనుభవించారని కూడా తెలుస్తుంది. సో మూడ్ బాగా మారిపోయింది. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే మీ మీ పర్సన్, మీ లవ్డ్ వన్ అంటే మీ కౌంటర్ పార్ట్, మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారో తను వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, తన మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది టెలిపతి ద్వారా కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరిద్దరు డివైన్ సోల్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీస్ సింక్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ తను వచ్చేసి మీ కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. అలాగే మీరు మాట్లాడేయచ్చు. కానీ తను ఇక్కడ ఏంటంటే ఈగర్లీ వెయిటింగ్. మీ మెసేజ్ కోసం కానీ కాల్ కోసం కానీ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి. మరి తనకు అంత ఈగో ఎందుకండి? తనే మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు కదా. అవునా? ఒక రిలేషన్షిప్లో అంటే ఒక రిలేషన్లో ఎప్పుడు ఒకరే తగ్గాలని లేదు కదా. తను తగ్గచ్చు కదా. ఎప్పుడు మీరే తగ్గాలని ఏముంది? తను అడ్జస్ట్ కావచ్చు కదా. ఎప్పుడు మీరే అడ్జస్ట్ కావాలని ఏముంది? ఇద్దరు అడ్జస్ట్ కావాలి రిలేషన్షిప్లో. ప్రతిసారి మీరే అడ్జస్ట్ అవుతూ వచ్చారు ఇక్కడ. మరి తను అడ్జస్ట్ అవ్వచ్చు కదా. తనకు తెలుసు మీరు అన్ని విధాలు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు. తన ఈగో ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి, తన ఎనర్జీ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి అని తనకు తెలుసు. మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు, మీరు ఏదైనా ఇస్తే ఎలా ఇస్తారు, ఒక కేరింగ్ అయినా, ఒక షేరింగ్ అయినా, ఒక ఎమోషన్ అయినా, మీరు ఏదైనా సరే ఇస్తే ఎలా ఇస్తారు, మీరు ప్రేమిస్తే లవ్ చేస్తే ఎలా లవ్ చేస్తారు, ద్వేషిస్తే ఎలా ద్వేషిస్తారు, ఈగో చూపిస్తే మీరు కూడా ఇంత చూపించగలరా అనేది మీరు చూపిస్తున్నారు. అంటే ఇంతవరకు మీ ఎమోషన్ సైడ్ మాత్రమే చూపించారు తనకు. అవునా? సో మీ లవ్ ఎమోషన్ మాత్రమే ఇంతవరకు ఇక్కడ మీరు చూపించారు. బట్ మీ ఈగో చూపిస్తున్నారు ఇప్పుడు తనకి. అదే మీ యాటిట్యూడ్ చూపిస్తున్నారు తను. సో అంటే ఒక ఈగోయిస్టిక్ అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది. సో తనలాగే మీరు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అన్న ఆశలు పోయాయి. తనకి ఇంకా అర్థమవుతుంది అనమాట. చూసారా? మొత్తానికి సో ఎనర్జీస్లో చాలా చేంజెస్ వచ్చాయి పౌర్ణమి రోజున. మీ పార్ట్నర్ వచ్చేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. తన మనసులో ఉన్నారు మీరు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి, ఒకవేళ అప్రోచ్ అవుతే మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేటటువంటి ఆలోచనలతో మీ పార్ట్నర్ అనేది అయితే కనిపిస్తుందండి. చూద్దాం. ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది మనం చూద్దాం. సో మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే సో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. సో సింహరాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో ధనస్సు రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఓ మై గాడ్. సో కర్కాటక రాశి అయితే మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్. సో వృశ్చిక రాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు, ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీనరాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, రిస్క్ తీసుకోవడం రెడీగా ఉన్నారు. మిథున రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ కూడా కనిపిస్తుంది. సో తులారాశి అయితే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు, ఒక ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు.
కుంభరాశి అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు, డబ్బు సంపాదనలో పడిపోయారు, మీకోసమే డబ్బు సంపాదిస్తున్నారు ఇక్కడ. సో వృషభ రాశి అయితే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు. సో కన్యా రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో మకర రాశి అయితే ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా మారారు, చాలా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.